లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఒక రకమైనటువంటి స్వతంత్ర సిట్ పెడుతున్నారు. దానికి నాకు ఆమోదయోగ్యమే, సత్యమేవ జయతే అని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. స్వతంత్ర సిట్ పెడుతున్నారు అంటే ఆయన పెట్టిన స్విట్ స్వతంత్రం కాదనే. ఇప్పుడు స్వతంత్ర సిట్ పెడుతున్నప్పుడు ఆయనకు ఉన్న సమ్మతమే అని చెప్పడంలో అర్థం ఏంటి? అర్థం తెలవటం లేదు మాకు. ఆయన అసలు సిట్ ఎందుకు వేశాడు, ఈ అపవాదు ఎందుకు చేశాడు అనేది ఆయనకే తెలవాలి. అపవాదు వేశాడు, అందరి మీద సిట్ వేశాడు, సుప్రీంకోర్టుకి ప్రజలు పోయేటట్టు చేశాడు, ఎంతో కాలయాపన చేశాడు. ఆయనకు మనసుకు కూడా తెలుసు జంతువుల కొరుపు ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనోభావాలను దెబ్బ కొట్టకుండా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం తెలుసు. జనానికి 140 కోట్లని చెబుతూ తన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసమే, ఆ ఓట్ల కోసమే తను మాట్లాడుతున్నానని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశాడు. తిరుపతి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పాడు. ఇదే క్రమంలో ఆయన నేను దీక్ష చేస్తే ప్రజలందరూ నన్ను వివిధ రకాలుగా మాట్లాడారు, హిందువులంతా ఏకం కావాలి అని ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా హిందువులంతా, దేశంలో ఉండే హిందువులంతా ఏకం కావాలి అనేటటువంటి విషయం ఒక సెక్యులర్ దేశంలో మాట్లాడవచ్చా? ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడమనండి, ఇబ్బంది లేదు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడి పదవి పోగొట్టుకొని ఇంకోటికి ఇచ్చి ఆయనతో మాట్లాడిచ్చినా బాగుండేదేమో. ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు, ఇక్కడికి వచ్చి డిప్యూటీ మినిస్టర్గా ఉంటాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. హిందువేతర మతస్థులు ఈ వ్యాఖ్యానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటటువంటి విషయం, ఏ విధంగా ముందుకు పోవాలి, ఈయనకు వ్యతిరేకంగా ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. సిట్టు కంటే పెద్దది సిబిఐ ఎంక్వైరీ చేయమని, నిష్పక్షపాతంగా ఉంటుందని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళారు. దానికి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నదంటే, సిబిఐ ఎంక్వైరీ కంటే కూడా పవర్ఫుల్ ఎంక్వైరీని వేసింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏదో మళ్ళా నరేంద్ర మోడీ గారిని మేనేజ్ చేసుకోవచ్చు అనే భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ ఎంక్వైరీ చేస్తే ఎన్ని వ్యవస్థలను ఈయన మేనేజ్ చేయవలసి ఉంటుందంటే, లోకల్గా ఉన్నటువంటి సిట్ వాళ్ళను, అందుట్లో కూడా పోలీస్ ఆఫీసర్లను వాళ్ళను మేనేజ్ చేసుకోవాలి. తర్వాత సెంట్రల్ సిబిఐలో ఉండేటువంటి సభ్యులను కూడా మేనేజ్ చేసుకోవాలి, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని కూడా చేసుకోవాలి. అంటే ఇంతమందిని మేనేజ్ అయినా చేసుకోవాలి. కానీ వాళ్ళంతా మేనేజ్ కాబడరు అనేది అందరికీ తెలుసు, నిష్పక్షపాతంగానే ఇస్తారు. ఇటువంటి విషయాల్లో నరేంద్ర మోడీ కూడా ఇంటర్ఫియర్ కాడని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అన్నట్టు 140 కోట్ల మనసులు, వాళ్ళ యొక్క భావాలు దెబ్బతింటాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు అసలే కలిగించుకోవడని అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఈ విధంగా సిట్ వేయటం, స్వతంత్ర సిట్ వేయటం చాలా హర్షించారు జనం. ఒరిజినల్గా సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా వేరే విధంగా ఉంటుంది, ఎవరికో ఒకళ్ళకు లోపపడతారు, చేస్తారు అనేటటువంటిది. ఇదివరకట్లో
అద్వానీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్లో పడి కోడెల శివప్రసాద్ మీద ఏ విధమైనటువంటి అపవాదు లేకుండా ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బలంతో నడవలసి ఉంది, ఆయన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరంతో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈజీగా చేయగలుగుతానని అనుకుంటున్నాడు. కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అందున నరేంద్ర మోడీ గారు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ప్రజలందరికీ ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ అనండి ఎంక్వైరీ, ఏదేదో సిట్ అనుకుంటున్నారు, సిట్ కాదు, గాడిద గుడ్డు కాదు, ఇది ప్రత్యేక ఎంక్వైరీ సిస్టమ్ ఇది. ఎందుకంటే ఇదివరకుట్లాగా సిట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయటం కానీ సెంట్రల్ సిబిఐ వాళ్ళు చేయటం కానీ లేదు. ఇప్పుడు వివిధ రకాల అధికారులతోటి వివిధ రకాల విచారణ సంస్థలను కలిపి ఒక రకమైనటువంటి ఎంక్వైరీ కమిటీని వేశారు. దీన్ని స్వతంత్ర సిట్ అని ఈయన రాయడం, చంద్రబాబు నాయుడు గారు పడిపోయినా కూడా తండ్రి పై చెయ్యి అన్నట్టుగా మాట్లాడారు. ఇది ప్రజలు నిశ్చితంగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇప్పుడు రాబోయే ఎంక్వైరీలో ఇప్పుడు నడుస్తున్నటువంటి లడ్డూలు కేవలం గోవు నెవ్వుతో చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయంలో కూడా ఈ రాబోయే సీటు ఆలోచిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అది గనక కాకుండా వనస్పతితో కూడా చేస్తే అది దుర్మార్గమే. కాబట్టి అందరి మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎందుకంటే నెయ్యి అని చెప్పి వనస్పతి కూడా మిక్స్ చేస్తే ప్రజలు హర్షించరు. చెప్తే నెయ్యి అని చెప్పు, లేకపోతే వనస్పతితో మిక్స్ చేసిందనే చెప్పు. 3,000 రూపాయలు నెయ్యి విలువ కలిగినటువంటిది 450, 350, 270 లెక్కలు చెప్పి జనాన్ని భ్రమలో పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క సీటు విచారిస్తుంది. స్వతంత్ర సీట్ అంటున్నాడే మన చంద్రబాబు నాయుడు గారు, అది కూడా విచారిస్తుందని అనుకుంటున్నాం. ఇంకో కోణంలో కూడా ఈ సీట్ ఆలోచించాలి. ఈయన అండర్గ్రౌండ్గా హెరిటేజ్ నెయ్యి అమ్మాలనే దృష్టితోటి ఏమైనా పని చేశాడా అనేటటువంటి విషయం మీద ఈ యొక్క సిట్ పనిచేయాలి అని ప్రజలందరూ సిట్కి విజ్ఞాపనలు పంపించండి. అప్పుడు సరి అయినటువంటి విచారణ మనకు వస్తుంది. దాని యొక్క ఫలితాలు తెలుస్తాయి. ముందు తిరుమల లడ్డూలో ఏ విధంగా చేయాలో కూడా చెప్పేటట్టుగా కూడా ఉండాలని మీరందరూ కోరుకోండి. ఆ విధంగా విజ్ఞాపనలు పంపించండి. నా యొక్క విశ్లేషణ సరి అయింది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సరి అయింది కాకపోతే కామెంట్ చేయండి. కామెంట్ చేయటం ఇష్టం లేక, సబ్స్క్రైబ్ చేయటం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీ గ్రూప్లో వాళ్లకు ఇదంతా అర్థమయ్యేటట్టు పంపించండి. నా పేరు కందిబండి నరసింహారావు. నా టెలిఫోన్ నెంబర్ 9440748159.